పాతిళ్ళే ఆఫీస్ పెట్టినాం, ఆ ఆఫీసు జాతరలాగా అయిపోయింది. మన కుల సంఘాలతో జాతర తయారవుతుంది. ఇవాళ బీసీ జాతర ఎక్కడ అంటే మీరు రామనగర్లో చూడొచ్చు. అంటే వాలంటరీగా స్పందన. ఈ కసి ఇక్కడ పుట్టింది కాదు. మనం ఏమనుకున్నాం, మన తెలంగాణ వస్తే మన బతుకులన్నీ మారుతాయి, నీళ్లు నిధులు నియామకాలన్నీ మనకే వస్తాయి కావచ్చు అనుకున్నాం. అది కాదు, వాలంటీర్కి పోతాయని మనం అనుకోలే. వాలంటీర్కి పోతాయి అనుకుంటే ఎప్పుడో మన ఆ పనే చేయకపోదు. అవునా కాదు? మనకేంటంటే తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు నీళ్ళు వస్తాయి, చాలా తెలంగాణ బాగుపడుతుందని ఎంతో ఆశపడ్డాం. మీలో పాటు మేము కూడా. మాకుంటే కాలేజీలో ఏమనిపిస్తుంది, అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది బాగా ఆలోచన ఉండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? దారుణమైన పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది. అరే డైరెక్ట్ రాసుకున్నారు, మేము 10% మాకు కావాలి అంటే 6% పబ్లిక్ ఉన్నారు ఓసీలు, దాంట్లో పేదలు 1% ఉంటారు, కానీ మేము మాత్రం 10% రాస్తాం బాస్, మేము ఇక్కడ కూర్చునే మా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. మీరు ఏమన్నా కానీ అంటే మన ముస్లింలు కలుపుకుంటే 60-65% ఉంటాం, కానీ మాడికాడగత్త మన దగ్గరికి వస్తానో 27%, 50% స్లాబ్ అని వస్తుంది సుప్రీంకోర్టు. వాళ్ళ కాడికైతే నా సుప్రీంకోర్టు అంటే ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంప్లిమెంట్ 100%గా చేస్తారు. ఆపాలనుకో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆపుతారు. రెండు వాళ్ళ చేతిలో. ఎందుకు అంటే అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. 10 లక్షల ఉన్న జనాభా ఇవాళ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1,00,000 ఉన్న వెలమదొరలు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 లక్షలు ఉన్న కమ్మలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఆల్ టుగెదర్ 14 లక్షల మంది పాపులేషన్కు ఓటర్లకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు 2 కోట్లు ఉన్న మనం బీసీలో ఏం చెప్తాను బస్? నిజంగా 2 కోట్లు ఉన్న మనుషులు మనం ఏం చేస్తున్నాం అనేదే క్వశ్చన్. ఒకటే మనకు లాభం ఏంటంటే, మన మైనస్ ఏంటంటే కులాల వారిగా డివైడ్ అవుతాం. ఆ ఎలక్షన్ టైంలో ఏదో ఆ ఒక్క రోజు 2 రోజుల ఆశకు మొత్తం మార్చేస్తారు వాళ్ళు. మనం డివైడ్ అండ్ రూల్ చేసి 77 ఏళ్ళు పాలించిండ్రు. ఇప్పుడు మనం జాగో అని మొదలుపెట్టినాం. ఆల్రెడీ చైతన్యం వచ్చింది. మీరు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇందాక రావుడితోనే మీరు ఒక స్లోగన్ ఇచ్చిళ్ళు. ఏం స్లోగన్ సార్ అది? మంచిగుండే. హమ్ హేకేనా ఏదో ఉన్నా చూసినా, ఆవాజ్ దో హమ్ ఏకే. ఇదే వాయిస్తోని బీసీలందరినీ కలపాలి. ఆవాజ్ దో హమ్ ఏకే. ఈ వాయిస్తోని కనుక మనం బీసీలు 2 కోట్ల మందిని ఏకం చేస్తే దాంట్లో సగమైనా కానీ మనం 100 సీట్లు కొడతాం బాస్. 1,00,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో పోలైతే 100 సీట్లు బరాబర్ కొడతాం బాస్. ఎందుకంటే 2018 ఎలక్షన్లో 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. టోటల్ ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే 96 లక్షల ఓట్లు. రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్కు పోలేనాయి 96 లక్షల ఓట్లు. అదే మనకు 2 కోట్ల మంది ఉన్నాం. దాంట్లో సగం పోలేనా 100 సీట్లు వస్తాం బాస్, బరాబర్ గుర్తుపెట్టు. ఇవాళ జరగబోయే సభ మీరు అన్నారు 3,000 సార్, మీరు 3,000 రండి, కానీ 30,000 మందికి చెప్పండి. మేము పోతున్నామని 30,000 మందికి చెప్పండి. మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు 3,000 కావచ్చు, కానీ మీ భావజాలం కనుక రిపీటెడ్గా అయితే అది 30,000 మంది మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. మాకు కావాల్సింది ఇవాళ 1,00,000 ఎట్టి పడితే దాటుతుంది ప్రజలలో కింది స్థాయికి. ఎందుకంటే మీ దగ్గర లైన్ ప్రతి ఇంటిని టచ్ చేస్తారు. మీరు టచ్ చేసినట్టు మీరు కరెంట్ లేకపోతే ఏ ఇల్లు ఉండదు. ఇక్కడ ఇందాక అడిగిన ఎంతమంది సార్ మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్ బీసీలు అంటే 25,000 మంది ఉన్నారు. మీరు షాక్ పెట్టాలంటే ఎక్కడైనా షాక్ పెట్టగలుగుతారు, బరాబర్ షాక్ పెట్టగలుగుతారు. మేము కోరేది ఏంటంటే మీ షాక్ భావజాలం మీద ఉండండి. బీసీలకు జరిగే అన్యాయం చెప్పండి. మీ ప్రెసిడెంట్ గారు చెప్పిన చాలా విషయాలలో కొన్ని పాయింట్స్ తీసుకోండి. మీ ఇంటికి వెళ్ళండి, ఓ నిరుద్యోగం ఉన్నారు అన్న, మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే మీ పిల్లోడికి లేదా చదువుకున్న పిల్లోడికి న్యాయం జరగాలి అనుకుంటే, రాబోయే రోజుల్లో న్యాయం జరగాలి అనుకుంటే
ఈడబ్ల్యూఎస్ రద్దు కావాలి. రద్దు కావాలంటే ఈ సభకు రావాలి. ఇంటికాడ కూర్చుంటే రద్దు కాదు, ఎవరో రద్దు మల్లన్న ఒక్కరితో కాదు, సుందరన్న ఒక్కరితో కాదు. 2 కోట్ల మంది తలుచుకుంటే మనకు రావాల్సినవి వస్తాయి, మనకు అడ్డంగా వచ్చిన జీవోలన్నీ రద్దు అవుతాయి. ఆ రద్దు చేయాలంటే ఇవాళ సభకు మనం పోవాలి. మన పిల్లలకు ఆర్టీఎఫ్ రావాలంటే ఇవాళ పోవాలి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి, బీసీ ఎంప్లాయీస్ ప్రమోషన్ రావాలంటే మనం పోవాలి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొల్లు ఉంటాయి భయ్య. కానీ మనం ఏంటంటే మనకెందుకు అంటాం, మనకెందుకు మాట్లాడాలి అనుకుంటాం. మనకెందుకు అనేది పదాన్ని పక్కన పెట్టగలిగితే, మనకు జరిగిన అన్యాయం చెప్పగలిగితే, ఎందుకంటే ఆనాడు ఆంధ్రోళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ మేలుకో, తెలంగాణ మేలుకో మేలుకో అన్నాం. ఇవాళ ఓసీలు చేసే అన్యాయానికి బీసీలు మేలుకో అనే మాట రావాలి. 25,000 మంది కనుక బీసీ ఎంప్లాయీస్ తలుచుకుంటే రాష్ట్రంలో ఒక చరిత్ర తయారవుతుంది. అది మీతో సాధ్యమవుతుందని ఆశిస్తూ